హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మునగాకుతోటి కారప్పొడి అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, హెల్దీ కూడా. చాలా తక్కువ నూనెతోటి ఎక్కువ టేస్ట్ వచ్చే పొడి అనమాట. ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నం దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. వీడియో మొన్న ఊరికి పోయినా అనమాట. నేను ఊరికి పోతుంటే తువ్వలు కనపడ్డది అనమాట చెట్టు. అయితే అరే మునిగాకు కారం పొడి వేస్తే బాగుంటుంది అనేసి తెంపుకొచ్చాను అనమాట. ఆగి తెంపుకొని వచ్చినాం అనమాట. మునిగాకు తెంపుకొచ్చి మొత్తం రిబ్బుకొని బాగా కడిగి ఒక జల్లి గిన్నెలు వేసి నీళ్ళని పోయిన తర్వాత ఒక కాటన్ బట్ట తీసుకొని కాటన్ బట్టలో బాగా ఆరబెట్టుకోవాలండి. అస్సలు నీళ్ళు ఉండొద్దు. మొత్తం ఇట్లా మళ్ళీ ఎండబెట్టి ఆరబెట్టిన తర్వాత ఇట్లా కింద పొడి పొడి ఇట్లా పడిపోవాలన్నమాట. దగ్గరికి అంటే నీళ్ళు లేకుండా నీళ్ళు అన్నీ పోతే అట్లా మంచిగా ఇట్లా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక్క చుక్క అండి, ఒకటే స్పూను వేసుకొని ఒక పిడికడు శనగపప్పు వేసుకోవాలి, పిడికడంతా మినపప్పు, ఒక ఆపు చెక్క కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి వేయొద్దు, ఖరాబ్ అవుతుంది మళ్ళీ. ఒక పిడికడి కంటే కొంచెం ఎక్కువనే అండి ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, పిడికడాన్ని పల్లీలు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి, చిన్న మంట మీదనే వేయించుకోవాలి. తర్వాత ఒక 15-20 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా మంచిగా కలర్ చిన్న మంట మీద వేయించితే కలర్ షేడ్ కాకుండా మంచిగా వేగుతాయి అన్నమాట. బాగా వేగిన తర్వాత లాస్ట్కు దించుకునే ముందు ఒక పిడికడాన్ని తెల్ల నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఇక దింపేసుకోవాలన్నమాట కడాయి. మళ్ళీ అవి ఒక గిన్నెలకు తీసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక్కటే చుక్కంత ఆయిల్ వేసుకొని మునగాకు వేసుకోవాలి. మునగాకు మంచిగా వేయించుకోవాలి, బాగా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఇది కూడా బాగా కలర్ అనేది కొంచెం ఇట్లా నలుపు నలుపు ఉండాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, నువ్వుల లాగానే చిల్లుతుంది అనమాట. బయట చిటపట అని ఏగుతుంది. ఇగో ఇట్లా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయింది కదా, ఇట్లా గంటతోటి ఇట్లా అంటే కింద ఇట్లా పడిపోవాలన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. దించేసుకొని మొత్తం చల్లగా వేసుకోవాలి. ఇట్లా పొడి పొడి ఇట్లా ఉంటుంది కదా, అట్లా అన్నీ తీసుకున్న తర్వాత ఇక మొత్తము మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి. మినపప్పు, పల్లీలు, మిరపకాయలు అన్నీ వేసుకొని కల్లుప్పు వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది కల్లుప్పు వేసుకుంటే. ఒకసారి మిక్సీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ మునగాకు వేసుకోవాలండి. ఎల్లిగడ్డ వేస్తలేను, మా మరిది మాలేసుకోండి అనేసి మేము ఉల్లిగడ్డ తింటలేము. ఎల్లిగడ్డ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. వేడి ఇడ్లీ, దోశ, వేడి అన్నము, నెయ్యి వేసుకుని తింటే ఎంత అంటే అంత బాగుంటుందండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.